హలో అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లు వచ్చేసి మళ్ళీ కొత్తగా కామెంట్స్ పెట్టారండి. అక్క మాకు క్లియర్గా చెప్పండి, మాకు హోల్సేల్ నుంచి ఆర్డర్స్ అయితే వచ్చాయి అక్క, 200 ఆర్డర్స్, కానీ వాళ్ళకి మాకు తక్కువ ప్రైజ్లో అడుగుతున్నారు, మళ్ళీ మేము ఇవ్వాలా లేదా క్లియర్గా చెప్పండి అక్క అని అడిగారండి. సో మన సబ్స్క్రైబర్లు వాళ్ళకి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఆర్డర్లు ఎంత ఎంఆర్పికి ఒక షీట్కి ఇస్తామన్నారు అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి. అండ్ దానిపైన వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందా లేదా, చిన్న షాప్స్లకి ఒక 10 షీట్స్ అమ్మితే మనం ఎంత ఎంఆర్పి ఇవ్వాలి, అలాగే హోల్సేల్ పెద్ద పెద్ద షాప్స్కి 200 కానీ 100 కానీ ఒక 150 ఆర్డర్స్ వస్తే ఏ విధంగా ఏ ప్రైస్తో ఇవ్వాలి క్లియర్గా మాకు వీడియో చేయండి అక్క అని అడిగారండి మన సబ్స్క్రైబర్లు. సో వాళ్ళు అడిగిన కమెంట్స్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. ఫ్రెండ్స్, వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి. అండ్ మెయిన్ థింగ్ మళ్ళీ చెప్తున్నాను, వీడియోని కూడా ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ వరకు ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో వాళ్ళు అడిగిన కమెంట్స్ కూడా మీకు డిస్ప్లే చేస్తారు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజశేఖర్. ఫ్రెండ్స్, చాలామంది మన వీడియో చూస్తున్నారు, కొత్త వాళ్ళు, ఓకేనా. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అలాగనే మనకు బిజినెస్ చూసి చాలామంది కూడా వర్క్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు, లాభాలు కూడా వస్తున్నాయని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అది కూడా మీరు చూస్తున్నారు, ఓకేనా, కామెంట్స్ రూపంలో. ఇంకొకటి మెయిన్గా వచ్చేసి కొత్త వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, మనము 2, 3, 10 దాకా 20 దాకా మనం ఇస్తున్నాం మేడం, దాని తర్వాత 100, 200 సీట్స్ మనకు సేల్ అయితే ఎంతకి ఇవ్వాలి, మనకి ఎంత లాభం వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది అని చాలామంది అడిగారు. అలాగనే ఇంకా కామెంట్ ఏమంటే, ఇది హోల్సేల్గా మనం ఎలాగా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, ఎలా కలుసుకోవాలి అన్నది చాలామంది చెప్పారనమాట. యాక్చువల్గా అయితే మేము ఫస్ట్ స్టార్టింగ్ ఎట్లా చేసామంటే, ఒక 50కి ఒక అమౌంట్, ఒక 100కి ఒక అమౌంట్, 200కి ఒక అమౌంట్ అనమాట. 50 షీట్స్కి 100 షీట్స్కి 200 షీట్స్కి అది అంటే మనం వెళ్ళే స్టాక్ని బట్టి ప్రైజెస్ అనేది కొంచెం 1 రూపీ 2 రూపీస్ అటు ఇటు చూసుకుంటాం. ఒకవేళ మనకి 50 షీట్స్ అనుకోండి, మనం మామూలు ఒక షీట్ ఎంత ఇస్తాము, 35 రూపీస్ ఇస్తాము. అలాంటప్పుడు 50 కాబట్టి ఒక 1-2 రూపీస్ తగ్గిస్తాము. అలా 100 అయితే ఇంకో 3 రూపీస్ అలా తగ్గించుకుంటూ వెళ్తాం అన్నమాట. అలాగా మనము రేట్ని ఫిక్స్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనము ఒక షీట్ 35 రూపీస్ మనం, ఓకేనా, అనుకున్నది. మార్కెట్లో కూడా అలాగనే, ఓకేనా. మీరు పెద్ద మార్కెట్ హోల్సేల్ షాపులకి వెళ్ళి అడిగినా కూడా 35 రూపీసే ఇస్తారనమాట. ఎందుకంటే రిటైల్ వాళ్ళు మీ ఇంటి పక్కనే ఉంటారు కదా, చుట్టుపక్కల షాప్స్, వాళ్ళని అడగండి ఎంత అన్న ఈ షీట్ పడుతుంది అని. వాళ్ళకి పడింది 35 రూపీస్, కానీ వాళ్ళు 55 రూపీస్ చెప్తారు, ఎందుకంటే వాళ్ళు అమ్ముకోవాలి కాబట్టి, ఓకేనా. 35 రూపీస్ మనం పెట్టుకున్నది, 50 రూపీస్ దాకా 35 రూపీస్కే ఇస్తాం. ఎన్నెన్నా కొన్ని 1, 2, 3, 4, 50 దాకా 35 రూపీస్. 50 అబోవ్ ఉంది అనుకోండి, 33 రూపీస్కి ఇస్తాం, ఓకేనా. 3 రూపీస్, ఎందుకంటే మనం 3 రూపీస్ అక్కడ 2 రూపీస్ ఎందుకు తగ్గిస్తున్నామంటే, ఎక్కువ ఒకేసారి ఎక్కువ బల్క్లో అవుతుంది కాబట్టి ఆ అమౌంట్ని మళ్ళీ మనం రొటేషన్ చేసుకోవచ్చు, ఓకేనా. ఆ అమౌంట్ అనేది మళ్ళీ మనం రొటేషన్ చేసుకోవచ్చు. అలాగనే 100 అనుకోండి 30 రూపీస్కి, ఎందుకంటే అన్నీ ఒకేసారి వెళ్తున్నాయి కాబట్టి ఆ అమౌంట్ని కూడా మనం రొటేషన్ చేసుకోవచ్చు, మళ్ళీ స్టాక్ తెచ్చుకొని మళ్ళీ రొటేషన్ తెచ్చుకోవచ్చు. అలా కాకుండా మనం 35 రూపీస్కి వేసుకున్నాం అనుకోండి, మన దగ్గరికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. అలాగే 100 షీట్స్ మీరు అమ్మాలంటే దగ్గరగా 2 రోజులు 3 రోజులు పడుతుంది. అదే ఒకే రోజులోనే మీకు 100 షీట్స్ సేల్ అయిపోతున్నాయి కాబట్టి మీకు 2 రూపాయలు 3 రూపాయలు తగ్గించినా కూడా ఇబ్బంది ఉండదు. ఒకేసారి అమౌంట్ మనము కలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని అమౌంట్ తీసుకొని రొటేషన్ చేసుకోవచ్చు. మరి గుర్తుపెట్టుకోండి, 50 అయినా ఒక అమౌంట్ ఉంటుంది, 100 అయినా ఒక అమౌంట్ ఉంటుంది, 200 అయినా, అది మీరు చేసుకునే విధానం బట్టి ఉంటుంది. మీ తెలివిగా ఆలోచించి మీరు ట్రిక్ని ఉపయోగించుకోవాలి. ఈడ మేము డైరెక్ట్గా చెప్తున్నాం, కానీ మీరు ఇంకా తెలివిగా ఆలోచించుకొని మనం 1 రూపీ 2 రూపీస్ తగ్గించుకొని ఎన్ని గ్రామ్స్ వేసుకోవాలని, ఎలా బిజినెస్ని బాగా ప్రాఫిటబుల్ చేసుకోవాలనేది మీరు తెలివిగా ఆలోచించి క్లియర్గా చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. అలాగనే చాలామంది ఇప్పుడు మనము 35 రూపీస్కి 11 ప్యాకెట్స్ వేసినాం. అలాగే 100 అబో, ఒకవేళ 200 అబో ఒకవేళ ఆర్డర్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు 11 కాదు 12 చేసేయండి. 12 చేసి 35 రూపీస్కి అమ్మండి, ఓకేనా. 12 చేసామనుకో 35 రూపీస్కి అమ్మండి. అప్పుడు మీకు అసలు 2 రూపీస్ కూడా మళ్ళీ తీసిన అవసరం లేదు, ఎందుకంటే ఒక పీస్ అన్నది మనకి 1.5 రూపీస్ పడుతుంది కాబట్టి కంపల్సరీగా మనము అమ్ముకోవచ్చు. 200 అయితే 12 సీడ్ ప్యాకెట్స్ వేసుకొని 35 రూపీస్కి అమ్మండి. ఒకవేళ 11 షీట్స్ చేస్తాం మేము, 200 షీట్స్ వచ్చినాయి అనుకోండి, 30 రూపీస్కి అమ్మండి. 30 రూపీస్ ఆర్ 28 వాళ్ళ ఏరియా దాన్ని బట్టి, ఎందుకంటే మసాలా స్టాకు మనము ప్రైస్ని బట్టి, అంటే హోల్సేల్గా ఎక్కడ స్టాక్ దొరుకుతుంది దాన్ని బట్టి మనం 2 రూపీస్ తగ్గించుకోవచ్చు, 1 రూపీస్ తగ్గించుకోవచ్చు, ఓకేనా.
అండ్ ఇంకొకటి మీకు చాలామంది కూడా చెప్పానండి, ఇప్పుడు మాకు వచ్చేసి ఈ షర్ట్ అయితే 35 రూపీస్ పోతుంది అండ్ కొన్ని ఏరియాలో 40-45 కూడా ఉంది. కాబట్టి ముందుగా మీరు ఆ షీట్ యాక్చువల్గా కాస్ట్ ఎంత పోతుంది కనుక్కున్న తర్వాత మీ ప్రైస్ అనేది డిక్లేర్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది అడుగుతున్నారు, స్టాకు మొత్తం షీట్ ఎంత పోతుంది కనుక్కున్న తర్వాత మీరు ఒక ప్రైస్ని ఫిక్స్ చేయండి. అంతే, మేము చెప్పిన ప్రైస్కి ఫిక్స్ చేయొద్దండి, ఎందుకంటే కొన్ని ఏరియాలో ఎక్కువ పోతుంది. సో మీరు లాస్ అయ్యే ఛాన్స్ ఎందుకు, ప్రాఫిట్ ఎక్కువ వచ్చేటప్పుడు. కాబట్టి ఒకసారి మీరు చూసుకొని చేయండి. ఓకేనా, ఇలాగైతే ప్రైస్ మనము డిస్ప్లే చేయొచ్చు. అలాగనే చాలామంది ఏమంటున్నారంటే హోల్సేల్ షాపులకి ఎలా కాంటాక్ట్ అవ్వాలంటారు. మేము మా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాము, చాలా వీడియోస్లో కూడా చెప్పాము. అది ఎలాగంటే ఇప్పుడు మనం పక్కన రిటైల్ షాప్స్ ఉంటాయి, చిన్న షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళని అడగండి, అన్న హోల్సేల్ షాపులు ఎక్కడ ఉన్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయంటే వాళ్ళు కంపల్సరీగా మీకు చెప్పేస్తారు. అక్కడికి వెళ్ళేసి మీరు చెప్పండి, సార్ మేము ప్యాకెట్స్ చేస్తున్నాము, మీకు కావాలని చెప్పండి అని అడగండి. వాళ్ళు ఏం చేస్తారు, పాత వాళ్ళు ఉన్నారన్నా మాకు ఇప్పుడు ఏమవసరం లేదన్నప్పుడు వాళ్ళ ఫోన్ నెంబరో లేదంటే మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి మళ్ళీ వారానికి ఒకసారి 2 రోజులకు ఒకసారి 2-3 సార్లు మీట్ అయ్యారనుకో, ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, అరే వీళ్ళు చేస్తారేమో అనేసి మీ దగ్గర ఆర్డర్ తీసుకుంటారు. అదేమి అంత కష్టమేం కాదు, ఈజీ వర్కే. ఓకేనా, వాళ్ళు పాత వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు కదా, మనం రెగ్యులర్గా పోతున్నాం అనేసి ఒక 100 తీసుకోకపోయినా అట్లీస్ట్ ఒక 10-15 అయినా తీసుకుంటారు మన దగ్గర. కాబట్టి మనం వెళ్ళి అడిగితే కంపల్సరీగా అవుతుంది. అంతేగాని ఒక 2-3 సార్లు వెళ్ళి వాళ్ళు వద్దు అనేసరి అండ్ రిటర్న్ అయితే రాకూడదండి. ఎందుకంటే ఇది మన బిజినెస్, మనకి ఇంట్లో కూర్చొని చేసుకుని ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. కాబట్టి ఒక 5 టైమ్స్ కాకపోతే 10 టైమ్స్ వెళ్ళండి. ఒక 1 మంత్ మీది కాదని బాగా కష్టపడండి ఖచ్చితంగా. మళ్ళీ మిగతా 11 మంత్స్ అంతా కూడా హ్యాపీగా ప్యాకింగ్ చేసుకుంటూ, హ్యాపీగా సేల్ చేసుకుంటూ, హ్యాపీగా మనీని సంపాదించుకోవచ్చు అండి. ఇంకో కామెంట్ ఏమంటే మెయిన్గా అడిగింది, సార్ ఇది దీంట్లో మసాలా బిజినెస్లో మీకు లాభం ఉంటుందా ఉండదా అని చాలామంది కామెంట్స్ పెట్టారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే చెప్తాను, ఇది వచ్చేసి గసగసాలు మీకు 35 రూపీస్ మనం వేస్తున్నాం. ఓకేనా, దీంట్లో వచ్చేసి ఒక 100 వచ్చింది. ఓకేనా, ఇది ఇలాచి అనుకోండి 35 రూపీస్కి వేస్తున్నాం, కొందరు 40 కూడా వేస్తున్నారు. ఓకేనా, మనం ఏం చేస్తామంటే దీంట్లో ఒక 100 వచ్చింది అనుకోండి. ఓకేనా, ఈ ధనియాలు ఇది 35%, దీంట్లో ఒక 100 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఎన్ని అయినాయి, 3 అయినాయి. అలాగనే దీంట్లో ఒక 100, లవంగాల్లో ఒక 100. ఓకేనా, 500 5 సీట్స్లో. ఓకేనా, ఈ 5 సీట్స్ ఈ 5 సీట్స్ అంటే ఒక్కొక్క సీటు కాదు, మామూలుగా చెప్పేది. దీంట్లో ఈ 5 రకాలలో మనకు ఒక్కొక్క రకంలో 100 లాభం వచ్చింది అనుకోండి. 5 రకాలు అమ్మినా మనము 500 వస్తుంది, చాలు. రోజుకు 500. మీరు ఇంకా ఎక్కువ అమ్మాలనుకోండి 1000 రూపాయలు కూడా అమ్ముకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు ఒక్కొక్క షీట్ మీద కాదు, ఈ ఒక షీట్లో ఈ రకంలో మీకు 100 రూపీస్ లాభం వచ్చింది. అలాగనే ఇదే రకం ఐటెంలో ఇలాంటి క్వాంటిటీలో మీకు 100 వచ్చింది. ఇలాగ 5 ఐటమ్స్లో మీకు 500 వచ్చింది అనుకోండి, మీకు అక్కడే అయిపోయింది. అంతా పోనీ మీకు 100 రూపీస్ వచ్చింది అనుకో ఒక్కొక్క రకం ఐటమ్ మీద, అక్కడ తెలిసిపోయింది మీకు లాభమా నష్టమా అన్నది. మీరే టాలీ చేసుకోవచ్చు. సార్ మీరు ఒక్కటే చెప్తున్నా సార్, నేనేమంటున్నానంటే 1000 నుంచి 1500 స్టాక్ పెట్టుబడి పెట్టుకోండి. ఓకేనా, మీకే తెలుస్తుంది. మనమేమి లక్షలు ఏం పెట్టలేదు, 10,000 20,000 ఏం పెట్టట్లేదు. మనం బతకాలి, మనం చేసుకోవాలి, మనం ఇంటి దగ్గర ఖాళీగా ఉండాము, ఏదో బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ బిజినెస్ అయితే ఉపయోగపడుతుంది కంపల్సరీగా. 100% చెప్తున్నా. మనము ఇంకొకటి ఏమంటే ఈ 3 రోజులు వర్క్ చేయకుండా 4 రోజులు వర్క్ చేసినా కూడా మీకు ఇబ్బంది ఉండదు, అడిగేవాడు ఎవరు ఉండదు. ఎందుకంటే ఇది వస్తువు చెడిపోయే వస్తువు కాదు, కుళ్ళిపోయే వస్తువు కాదు. మన దగ్గర ఎప్పుడు అట్లనే ఉంటుంది. దీనికి ఎక్స్పైరీ ఏమి ఉండదు. మ్యాక్సిమం 6 మంత్స్ కానీ 1 year కానీ ఎక్స్పైరీ ఉంటుంది అంతే. ఎందుకంటే ఇవాళ పురుగులు పట్టినా ఏదైనా స్మెల్ వచ్చినా కానీ అంతే, కానీ మనకు పోయేది ఏమి ఉండదు. ఓకేనా, కాబట్టి ఇదైతే మాకైతే మంచి బిజినెస్ అనిపించింది. మీకు మంచి బిజినెస్ కాదా అన్నది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, మీరు కామెంట్స్ పెట్టండి, ఎందుకంటే కామెంట్స్ పెడితే అందరికీ ఉపయోగపడుతుంది. అలాగని అందరికి షేర్ చేయండి, ఎందుకంటే మేము చెప్పే బిజినెస్ అన్నీ అందరికీ ఉపయోగపడుతున్నాయి. కొన్ని లక్షల మంది చూస్తున్నారు, కొన్ని వేల మంది చూస్తున్నారు. అందరూ స్టార్ట్ చేశారు, ఎక్కడో కర్ణాటక, బెంగళూరు, కోల్కత్తా, నెక్స్ట్ ఇదేంది గుంటూరు, రాజమండ్రి. ఇంకోటి మనం చీరలు వేస్తాం కదా హోల్సేల్ షాప్లో, అదేంది సూరత్, అక్కడి నుంచి. ఇది లాభం ఉందనే కదా అందరూ కామెంట్ చేస్తారు, ఫోన్ చేస్తారు. ఓకేనా, కాబట్టి దయచేసి బిజినెస్ స్టార్ట్ చేసుకోండి.
అండ్ పాత వాళ్ళు మన సబ్స్క్రైబర్లు ఎవరైనా బిజినెస్ చేసి ఉంటే వాళ్ళు కూడా కామెంట్స్ మళ్ళీ చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా చూస్తుంటారో వాళ్ళ కోసం డౌట్స్ ఉన్నదో క్లియర్ అవుతుంది. ఆల్రెడీ పాత వాళ్ళు చేస్తున్నారు, మంచి ప్రాఫిట్ ఉందని నమ్ముతారు. సో అందుకని ప్రతిసారి చెప్తున్నాను, కమెంట్ చేయండి, లైక్ చేయండి అని. ఎందుకంటే మీరు కమెంట్ అండ్ లైక్ చేయడం వల్ల మరి కొంతమంది చూసి ఇది నిజమా కాదని జెన్యూన్ అనిపించి వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. సో అందుకోసమని కొత్త వాళ్ళు మరొకసారి కమెంట్ చేయండి. ఓకేనా, ఇదైతే క్లియర్గా మీకు అర్థమైంది హోల్సేల్కి రిటైల్కి. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా మనకి లాభాలు వచ్చే బిజినెస్సే మేము కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఎన్ని బిజినెస్ ఐడియాస్ ఉన్నాయో అన్నీ చెప్తాం. ఇప్పుడు మసాలా బిజినెస్ గురించి చెప్పినాము. నెక్స్ట్ ఇంకోటి ఏంది మనం చెప్పింది, అప్పడాలు చెప్పినాము, పికిల్స్ చెప్పినాము. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి, ఇలా అనుకుంటే చాలా ఉన్నాయి. నాకు హెల్తీ ఫుడ్స్ అంటే మనం చాలామంది సిటీలలో ఉంటారు, బెంగళూరులో, కర్ణాటకలో, యూఎస్ఏలో, ఆస్ట్రేలియా అనుకుంటారు మన ఇండియన్స్ వాళ్ళే. ఓకేనా, వాళ్ళకి అక్కడ నుంచి చేసుకోలేరు, వాళ్ళు ఐటమ్స్ దొరకవు. కాబట్టి మనం ఇక్కడ నుంచి చేసి వాళ్ళకి ఎలాగ మనము బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా, ప్రోటీన్స్ ఐటమ్స్ ఉంటాయి మనకి. ఓకేనా, అక్కడ ముసలో పెద్దవాళ్ళందరూ ఉంటారు, వాళ్ళకి తినాలనేసి ఉంటుంది. ఆ ఐటమ్స్ మనము ఎలాగ తయారు చేసి ఎలాగ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని ప్రతి ఒక్కటి మనకి బిజినెస్ ఐడియా గురించి ప్రతి ఒక్కటి ఇంకా నెక్స్ట్ వీడియోలో వస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ కానీ, టెలిగ్రామ్ కానీ, మన యూట్యూబ్ ఛానల్ కానీ, మీకు నచ్చింది బిజినెస్ ఐడియాస్ అందులో ఉంటాయి. దయచేసి కామెంట్స్ పెట్టే ముందు ఒకసారి పూర్తిగా వీడియో చూసి కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేసే ఒక అక్షరం, ప్రతి అక్షరం కూడా మాకు ఇక్కడ సంతోషమైన ఇస్తుంది, బాధ అయినా ఇస్తుంది. కాబట్టి మీరు కామెంట్ చేసేటప్పుడు ప్రతి అక్షరం చూసుకొని కామెంట్ చేయండి. చూసారు కదా, మీకైతే వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం.